కల్వకుంట్ల కుటుంబానికి బానిస కుక్క అయిన బల్క సుమన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడే హక్కు లేదని మానకొండూరు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కనకం అశోక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ మాటలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వరంగల్ కరీంనగర్ రహదారిపై బల్క సుమన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం మానకొండూరు మండల ఎస్సీసెల్ అధ్యక్షులు కనకం అశోక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన చూసి జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. బల్కా సుమన్ 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రంలో ఎక్కడ తిరగలేకుండా చేస్తాం బిడ్డా అంటూ సుమన్ను హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితల మెప్పు పొందాలనుకుంటే వారి కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకోగాని కాంగ్రెస్ నాయకులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుకలు కోస్తామంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్, మండల అధ్యక్షులు నందగిరి రవీంద్రచారి, ఎంపీటీసీ చలిగండి సంపత్, మహిళా నాయకులు కవిత, పద్మ, నాయకులు మీస సత్యనారాయణ, ఎండి ఇర్ఫాన్, జడల రమేష్ కుమార్, సతీష్, లక్ష్మణ్, బుర్ర శ్రీధర్ గౌడ్, బందల మహేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బల్క సుమన్ ఒళ్ళు జాగ్రత్త. నిన్న నువ్వు ముఖ్యమంత్రి గారి పైన చేసినటువంటి మాటలు నీవు రేవంత్ రెడ్డి గారికి చెప్పు చూపించి మాట్లాడినటువంటి మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం. నీవు కేసీఆర్ దగ్గర మోచేతి నీళ్ళు దాకుని గులాంగిరి చేసి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గులాంగిరి కుక్కవు. నువ్వు మాట్లాడేంత హక్కు నీకు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడే హక్కు నీకు లేదు. నీకు తగిన గుణపాఠం చెప్పడానికి మా కార్యకర్తలంతా సిద్ధంగా ఉన్నారు బిడ్డ. నీవు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు చెప్పకపోతే 24 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ జిల్లాలో ప్రతి జిల్లాలలో నువ్వు దళితులే కదా, మేమే దళితులము, నిన్ను బట్టలు తీసి నీ మెడకు చెప్పులేసి ఊరేగింపు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించడం జరుగుతూ ఉంది. దొరల పాలన అంతమైపోయింది బిడ్డ. ఇది దొరల పాలన కాదు, ప్రజాపాలన. ఈ ప్రజాపాలనలో మీ దొరల అహంకారం ఇంకా జరగది. ఈ మూతేసి నిలుదావుడు మాటలు మానుకొని నీకేమైనా అవసరం ఉంటే ఆ కేసీఆర్ దగ్గరనో, కేటీఆర్ దగ్గరనో కాళ్ళు కడుక్కొని నెత్తి పోసుకొని కూర్చోవలసిందే, కానీ ఈ బలుపెక్కిన మాటలు మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నాం బిడ్డ. ఇక నుండి నువ్వే కానీ, నీ అంచెలే కానీ, మీ పార్టీ మాజీలే కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ మా ప్రభుత్వం మీద నింద వేసి మాటలు మాట్లాడితే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. రెండవది, మా పాలన వచ్చి 50 రోజులు అయిపోయింది. మీరు 9.5 సంవత్సరాలు ఏమి అభివృద్ధి చేసారు ఈ తెలంగాణలో? ఒక్క సెక్రటరీ గారికి ఒక్క అమాయకులు వచ్చి మాట్లాడదామనిస్తే వాళ్ళని మీరు లోపల రానియకుండా చూసారు. ఇప్పుడు ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి గారు మీ గేట్లు బద్దలు కొట్టి తీసేస్తే ప్రతి వారం జనాలు, వేల మంది జనం వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉన్నారు. అట్లా మా ప్రజాపాలన అంటే అట్లా ఉంటుంది బిడ్డ. ఇది దొరల పాలన కాదు. ఇక నుంచి మాట్లాడితే మాత్రం నేను నాలుక చీరేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము.